రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్. భారత్కు వలసదారుల విమానం తిరిగి వస్తుంది. దాంట్లో ఎంతమంది ఉన్నారనేది ఇంకా గోప్యతగానే పెట్టారు. అయితే భారత్కు బయలుదేరింది ఇప్పటికే అమెరికా నుంచి ఒక విమానం. వలసదారులతో ఇండియాకి వస్తుంది ఒక మిలిటరీ విమానం. C-17 ఎయిర్ క్రాఫ్ట్లో వలసదారులందరినీ కూడా తరలింపే చర్యలు చేస్తున్నారు. అయితే 24 గంటల్లోనే ఇండియాకి రానున్నారు ఈ వలసదారులందరూ. విమానం ఎక్కి మిలిటరీ విమానంలో కూడా వస్తున్నారు. అయితే వీళ్ళందరినీ తరలించేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్లో చెప్పినట్టుగానే వీళ్ళందరినీ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇండియాకి తిరిగి పంపించేస్తామని చెప్పి దాన్ని ఫస్ట్ యాక్షన్గా తీసుకున్నారు. ఎంతమందిని తరలిస్తున్నారనే దానిపై ఇంకా గోప్యత మెయింటైన్ చేస్తున్నారు. మరి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం కూడా మోపుతుందని చెప్పాలి. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ ఇది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ సెకండ్ టైం పదవి స్వీకరణ చేసిన తర్వాత ఇది చాలా తక్షణ చర్యల్లో ఇలాంటిది ఒకటి చేస్తున్నారు. అయితే ఇమీడియట్ యాక్షన్స్లో ఇది ఫస్ట్ యాక్షన్గా తీసుకున్నారు. ఇలానే అమెరికన్ స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళకు కూడా జాబ్స్ చేయకూడదు అని చెప్పి ఇటీవలే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఎవరైతే అక్రమదారులు ఇండియా నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక మిలిటరీ ఫ్లైట్లో పంపించేస్తున్నాము అని కూడా ఇప్పటికే సమాచారం అందించారు. మరి ఈ ప్రక్రియలో వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. తొలుత అంటే ఫస్ట్ టైం 538 అంటే 538 మందిని అరెస్ట్ చేసి వివిధ దేశాలకు కూడా తరలించారు. అందులో భారతీయులు లేకపోయేసరికి మిగతా వాళ్ళందరూ భారత్కు చెందిన వాళ్ళుగా గుర్తించి వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు. అక్రమ వలసదారులు గుర్తింపు చేసిన తర్వాత గుర్తింపు ప్రక్రియల తర్వాత ఇంకా వేగవంతంగా వీళ్ళని తరలింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఇప్పటికే చాలా మంది అక్రమంగా దోచుకుంటున్నారు, అక్రమంగా సంపాదిస్తున్నారు అని ఇప్పటికే ట్రంప్ చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే ఇండియా నుంచి లేదంటే ఇంకా పలు దేశాల నుంచి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ ఎక్స్పర్టీస్ ఇంకా సర్టిఫికేషన్ ఉంటే కానీ రాకూడదు అని కూడా చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇదే క్రమంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. తాజాగా భారత్కు చెందిన అక్రమ వలసదారులని కూడా విమానంలో ఇండియాకు బయలుదేరే చర్యలు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్నే ఇక్కడ అధికారులు వెల్లడించినట్లు వార్తా ఏజెన్సీ రైటర్స్ కూడా పేర్కొంటున్నారు. అయితే C-17 ఎయిర్ క్రాఫ్ట్లో వీరిని తరలిస్తున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం అందింది. మరి భారత్కు చేరుకోవడానికి మరో 24 గంటలు పడుతుందని కూడా అంచనాలు వేస్తున్నారు. అయితే ఎంతమంది వలసదారులు తరలిస్తున్నారనే విషయంపై ఇంకా సమాచారం అయితే పూర్తి స్థాయిలో అందలేదు. మరి దీని గురించి ఇంకా విచారణ చేపడుతున్నారు. అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠినంగానే ఉంటున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు భారత్ పైన కూడా ఈయన మొగ్గు చూపట్లేదు అన్న విషయం బయటపడింది. ఆయన పదవి బాధ్యతలు చేపట్టడంతో వారిని గుర్తించి తరలింపు ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. అయితే తొలుత 538 మందిని కూడా అరెస్ట్ చేసి ఆయా దేశాలకు తరలించేశారు. దాని తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా భారతదేశానికి చెందిన వారు కావడంతో వీళ్ళకి ఒక స్పెషల్ C-17 అనే ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసి మిలిటరీ బందోబస్తుతో ఇండియాకు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా దేశాలకు కూడా తరలించేశారు. అయితే ఇప్పుడు భారత్ టర్న్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారత్కి ఆల్రెడీ ఇంకో 24 రానున్న 24 గంటల్లో ఇప్పుడు ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళే ఏర్పాట్లన్నీ చేసి కూడా డైరెక్ట్గా పంపించేస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన చర్యలు కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక ఎల్పోసో, టెక్సస్, ఇంకా లాస్ ఏంజలస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగన్ సిద్ధమైంది. అంటే అదొక టీం అనమాట. అంటే ఆ టీం కూడా ఆల్రెడీ సిద్ధమైపోయింది. ఈ చర్యలు స్పీడప్ చేయడానికి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అని కూడా ట్రంప్ ఇప్పటికే చెప్పేశారు. కాబట్టి ఎప్పటికప్పుడు పనులు కూడా సక్రమంగా చేస్తున్నారు. అయితే ట్రంప్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఇండియాకి అంటే భారత్కు వలసదారుల విమానం కూడా తరలి వస్తుందని చెప్పుకోవచ్చు. మరో 24 గంటల్లో హైదరాబాద్కి ఇంకా ఏ ప్రాంతాల్లో భారత్లో ఈ వలసదారులు అక్కడి నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇండియాకి వచ్చేసే అంశం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే గటేమాలా, పెరు, హాండ్రస్ తదితరుల దేశాలకు US విమానాల్లో పలువురిని తరలించింది. అయితే ఒక్కొక్క వలసదారుని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చు అవుతుంది. కాబట్టి గత వారం అందరినీ చూసి ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రాంతంలో చెందిన వాళ్ళు అని చెప్పి ఒకటేసారి ఫ్లైట్ కూడా చూశారు. ఫ్లైట్ అరేంజ్ చేసి భారత్కు వలసదారులందరినీ ఒకటే విమానంలో పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అదే నేపథ్యంలో ఆల్రెడీ ఫ్లైట్ బయలుదేరిందని చెప్పుకోవచ్చు. మరో 24 గంటలు అమెరికా నుంచి ఇండియాకి కూడా వచ్చేస్తుంది ఫ్లైట్. అయితే దాంట్లో ఎంతమంది వలసదారులను పంపిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఇండియాలో ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అయి ఉంటారు అని దాని గురించి సమాచారం
సమాచారం అయితే ఇంకా గోప్యంగానే పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కో వ్యక్తిపై అమెరికా సుమారు $4,675 ఖర్చు పెట్టింది. వీళ్ళని పంపించడానికి ఒక్కొక్క మనిషిపైనే దాదాపు $4,675 కూడా ఖర్చు చేసింది. అయితే ఇప్పటికే భారీగా ఖర్చు అయినప్పటికీ కూడా ట్రంప్ అసలు నిర్లక్ష్యం వహించకుండా ఎవరికి వాళ్ళకి అరెస్ట్ చేసి మరీ పంపించేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. లేడీస్, జెంట్స్ అందరూ ఉన్నారు. వీళ్ళు ఎవరైతే అక్రమంగా అక్కడికి వచ్చి వలసదారులు అంటారు, వీళ్ళని అక్కడ ఎప్పుడైతే జాబ్ చేసి డబ్బులు సంపాదిద్దాం, మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తుపట్టి గాలించి మరి దర్యాప్తు చేసి అరెస్ట్ చేసి ఆ కాళ్ళకి చేతులకి కూడా ఆ బేడీలు, ఆ చైన్స్ వేసి కూడా తీసుకెళ్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో భారత్కు ఎంతమంది రాబోతున్నారు, ఇందులో మన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటారా ఏంటి అనే విషయం అయితే ఇంకా బయట పెట్టలేదు. మరి చాలామంది ఇండియా నుంచి స్పెషల్గా వెళ్తూ ఉంటారు. యుఎస్కి, అమెరికాకి వెళ్తున్న వాళ్ళలో మన ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అన్న దానిపైన ఇంకా చాలా ఆసక్తి చూపుతున్నారు ప్రతి ఒక్క ఇండియన్. ఎందుకంటే భారత్కు పెద్ద ఎత్తులో C-17 అనే పెద్ద విమానం, అంటే మిలిటరీ విమానంలోనే అందరిని తరలిస్తున్నారు. అంటే దాదాపు ఒక 1000 మందికి పైగానే ఉంటారని కూడా భారీ అంచనా ఉంది. మరి ఆ అంచనా ప్రకారం అందులో ఎంతమంది హైదరాబాద్కు చెందిన వారు, ఎంతమంది తెలుగు వాళ్ళు ఉండొచ్చు, ఎంతమంది ఇండియాలో పలు ప్రదేశాలకి చెందిన వాళ్ళు ఉండొచ్చు అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది ఉంది. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది. అయితే ఇదే నేపథ్యంలో నెక్స్ట్ వీక్ కూడా నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ని కలిసే ప్రయత్నం చేస్తారని ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే దాంట్లో ఏమన్నా ఈ చేంజెస్, రూల్స్ని బ్రేక్ చేసే విధానం ఏమన్నా కనిపిస్తుందా, లేదంటే ఇంకా కఠినతరం చేస్తారా అన్న విషయం పైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ఇప్పటికే అక్రమ వలసదారులు కూడా తాము వ్యతిరేకమని కూడా ఈ అంశం అనేక రకాలుగా కూడా స్పందిస్తారు. నేరాలకి ఇది పాల్పడుతుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే నరేంద్ర మోడీ కూడా మేము కూడా వలసదారులకి అగెయిన్స్ట్ అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ సపోర్ట్ కూడా భారత్కు దొరకట్లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 ప్రైమ్ లీడర్స్ డిబేట్ చేసుకున్నప్పటికీ కూడా ఈ టాపిక్ అనేది చాలా చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే వలసదారులు అనేది చాలా ఇల్లీగల్గా సంపాదిస్తూ ఉంటారు వేరే కంట్రీస్కి వచ్చి. వాళ్ళందరినీ అరెస్ట్ చేయడంలో తప్పు లేదని కూడా మోడీ కూడా చెప్పడంతో ఇంకా భారత్కు కూడా ఏమాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వకుండా భారత్కి చెందిన వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారని చెప్పుకోవచ్చు డొనాల్డ్ ట్రంప్. అదే అమెరికాతో సహా ఎక్కడున్న వారిని అక్కడికి తిరిగి తీసుకొచ్చి వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ఇప్పటికే. అయితే వీసా గడువు ముగిసిందా లేదా అని చెప్పి సరైన దరఖాస్తు కూడా చేస్తారు. ఒకవేళ వీసా గడిచిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అక్కడే అమెరికాలో ఉన్నట్టుగా తెలిస్తే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే వీసా ఎక్స్టెన్షన్ కూడా ఇప్పుడు సులభతరం కాదు. ఎందుకంటే ట్రంప్ సెకండ్ టర్మ్లో చాలా కఠినంగా చేశారు. ఈయన తీసుకున్న డెసిషన్స్ ఇంకా రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ మార్చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలా కష్టంగా అవుతుంది బతుకు తెరువు కూడా. ఎస్పెషల్గా భారతదేశానికి చెందిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర దేశాల నుంచి అక్కడికి చదువుకోవడానికి లేదా జాబ్ కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అండ్ అదే వాళ్ళ ప్రధాన మోటివ్గా కూడా ఇప్పుడే డొనాల్డ్ ట్రంప్ కూడా తెలిపినట్టుంది. ఎందుకంటే ఎక్స్పర్టీస్ లేకుండా మేము వలసదారులో వచ్చినప్పటికీ కూడా చాలా జాబ్ ఎక్స్పర్టీస్ ఇంకా ప్రొఫెషన్సీ ఉన్న వాళ్ళనే మేము తీసుకుంటాము. ఇక్కడ మీట కూడా ఎవరైనా స్టూడెంట్స్ వస్తారంటే ఖాళీ స్టూడెంట్స్, అంటే కేవలం స్టూడెంట్స్ వరకే వచ్చి చదువుకొని వెళ్ళిపోవాలి తప్ప పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడం కానీ, ఇక్కడ సిటిజన్షిప్ కోసం కోరుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు అని కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు మనకి ఇప్పటికే తెలుసు. కానీ వీసా గడువు ముగిసిందా లేదా అని సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడున్న వారిని అక్కడికి తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కలిగిస్తామని ఇప్పుడే భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. మరి యుఎస్లో సరైన ధృవపత్రాలు కూడా లేకుండా భారత్కు చెందిన వలసదారులు దాదాపు 7,25,000 మంది ఉన్నట్లు సమాచారం అందింది. అంటే మనం అనుకున్నట్లు వేలల్లో కూడా కాదు, లక్షల్లో ఉన్నారు. భారతదేశం నుంచి వలసదారులు చాలా భారీ స్థాయిలో వెళ్ళారు. కాబట్టి యుఎస్ అంటే అమెరికాలో స్పెషల్గా ఇండియన్స్ చాలా ఎక్కువ శాతం ఉండేవారికి ఏమాత్రం కొంచెం కూడా కనికరం లేకుండా అందరినీ అరెస్ట్ చేసి మరి ఒక మిలిటరీ జెట్ C-17 అనే ఫ్లైట్లో మళ్ళీ తరలిచేస్తున్నారు. అయితే అందులో ఎంతమంది భారతీయులు ఉన్నారు, ఎంతమంది సౌత్ ఇండియాకు చెందిన వాళ్ళు, నార్త్ ఇండియా ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అన్న దానిపైన అయితే ఇంకా స్పష్టం చేయలేదు. కానీ అంచనా మేరకు ఒక 7,25,000 మంది అయితే ఉన్నారని చెప్పారు. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను ఇప్పుడే రూపొందించింది. మరి మెక్సికో, సాల్వెడర్ ప్రజలు కూడా తర్వాత ఎక్కువగా ఉందని భారతీయులే అని కూడా చెప్పారు. మరి మెక్సికో వాళ్ళు కూడా ఇప్పుడు పంపించేస్తారా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా భయం మెదలుతోంది. మరి ఇప్పుడు భారత్కు రావాల్సిన విమానం అయితే మరో 24 గంటల్లో వస్తుంది. దాని తర్వాత పూర్తి సమాచారం అయితే అందివ్వగలుగుతాం. రైట్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్. భారత్కు వలసదారుల విమానం తిరిగి వస్తుంది. దాంట్లో ఎంతమంది